ఏంజల్ ఆర్గానిక్స్ డాంకీ మిల్క్స్ తో సోప్స్ చేస్తాము. అన్ని ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ సోప్స్ ఆర్ అవైలబుల్. దే ఆర్ యాంటీ ఏజింగ్ అండ్ రింకిల్ ఫ్రీ సోప్స్. డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఇస్ ఆల్సో అవైలబుల్. హాయ్ బ్రో. హాయ్ అన్న. 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది? ఏ గవర్నమెంట్ అనేది సిబిఎన్ అండ్ పవర్ స్టార్ కలిసి ఇద్దరు వస్తారన్న. కానీ సిబిఎన్ అనేది ఫామ్ చేస్తుంది. ఇందువల్ల జగన్ అంటే ఈ 4.5 ఏళ్ల పరిపాలన బాగాలేదంటారా అన్న? ఆల్రెడీ చూసామన్న, ఎక్కడ చూసినా యువతకి అసలు ఉద్యోగాలు లేవు, మొత్తం కరప్షన్ అవుతుంది. మొత్తం ఎక్కడ చూసినా చూడండి, ఎందుకంటే చూసావు మొత్తం ఏపీ మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఏం బాగాలేదు, విద్యా సంస్థలు కానీ అసలు ఏం బాగాలేదు ఎక్కడ చూసినా. ఎందుకంటే 4 సంవత్సరాలు కూడా చూసాం. వాలంటీర్ అన్నారు, వాలంటీర్ వ్యవస్థ కూడా అంత ఏం లేదు అక్కడ, అంతా చూసినా బట్టి. జగన్ గారు పేదలందరినీ ఆదుకుంటున్నారని చెప్తున్నారు. ఎక్కడ ఆదుకుంటున్నాడు అన్న? మనిషి 10,000 ఇస్తా అంటాడు, అమ్మఒడి ఇస్తాను అంటాడు, నెక్స్ట్ ముసలికి పెన్షన్లు ఇస్తాను అంటాడు, 3,000 ఇస్తున్నాడు. కానీ ఇంకో దీంట్లో తీసుకుంటాడు కదా. ఇప్పుడు మద్యం అన్నాడు, మద్యంలో ఎంత తీసుకుంటున్నాడు అన్న? మద్యం నిషేధం అన్నాడు, దానికి ఇప్పుడు చూస్తే అది చీప్ బ్రాండ్ లో పెట్టాడు, కానీ దానికి డబ్బులు పెంచేశాడు, నిర్మలిస్తాను అన్నాడు. అది ఏం లేదు, ఇంకా పెరిగింది, ఇంకా మద్యం పెరిగిందే కానీ ఇంకా తగ్గలేదు అక్కడ. కానీ ఈసారి లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి, ఈసారి 175 అంటున్నారు అన్న. 175 వాళ్ళు రాసుకోవాలన్న తిరిగి. మామూలుగా అయితే 10 పేపర్ పెట్టుకుని 175 వాళ్ళే మార్కులు 175 తీసుకోవాలంటే. అందుకని 175 ఎలా వచ్చేస్తాను మా అయితే నా తెలిసి 50 వరకు రావచ్చు మ్యాక్స్. సో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, అలాగే డెవలప్మెంట్ ఎలా ఉంది? ఉద్యోగ అవకాశాలు ఉంటే మేము ఎంతవరకు ఎందుకు వస్తామన్న హైదరాబాద్? మేము అక్కడ ఉద్యోగాలు ఉంటే ఏపీలో చక్కగా చేసుకుంటాం, ఎంత ఇక్కడ వచ్చి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు కదా. ఎక్కడ చూసినా మ్యాక్స్ ఒక్క ఐటీ కంపెనీ కూడా లేదన్న. ఎక్కడుంది అక్కడ వైజాగ్ డెవలప్మెంట్ అంటే ఏపీకి 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఏ రాజధాని కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు సగం చేశాడు, దాన్ని వదిలేసి ఇంకా 3 రాజధానులు దేన్ని డెవలప్మెంట్ చేయలేదు. కాక ఒక ఐటీ కంపెనీ లేదు చక్కగా. ఇప్పుడు చూస్తే అందరూ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అందరూ వాట్స్ వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రజలందరూ. ముగ్గురు మధ్య తేడా ఏంటి? జగన్ గారు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటి? జగన్ కి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అన్న. ఇప్పుడు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడుకి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏంటంటే ఓకే కరప్షన్ ఉండదు, ఒక నిజాతమైన ఒక విజయవంతమైన పాలన పరిపాలిస్తారని ఒక ఆశిస్తున్నాం. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనైతే టీడీపీ అనుకుంటున్నాను. ఎందువల్ల? అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు గెలిచారు కదా బ్రో, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు ఇద్దరు కలిసారు. కానీ అక్కడేమో జగన్ గారు ఏమో 175 కొడతాను అంటున్నారు. అవును, అతను కూడా మంచి చేసిన జగన్ కూడా. కానీ వీళ్ళు వస్తే ఇంకేమన్నా మంచి జరుగుతుందని హోప్ ఉంది. సో జగన్ గారిని 4.5 ఏళ్ల పరిపాలన మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది. అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు ఇచ్చారనుకోవచ్చా? అంటే మనకంత తెలియదు, కాకపోతే నమ్మచ్చు, అటు జగన్ కూడా నమ్మచ్చు. కాకపోతే మాకేందంటే యూత్ కి వీళ్ళు గెలవాలని, అంటే జాబ్స్ కోసం